జై భీమ్. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వర్తించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాలకు సంబంధించిన నేమకల్లు గ్రామంలో భారీ స్థాయిలో అక్రమ కోరీలు నిర్వర్తిస్తా ఉన్నారు. ఏంటంటే ఎటువంటి పర్మిషన్స్ కూడా లేకోకున్నట్టు ఈరోజు వందలాది టిప్పర్లతో కొండల్ని పిండి చేసి ఈ విధంగా కొండల్ని పిండి చేసి అక్రమంగా అమ్ముకోవడం అనేది జరుగుతోంది. ఈయన కొన్ని చోట్ల కాంతారావు అనే వ్యక్తి కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు గారు నా తమ్ముడు అని కూడా చాలా చోట్ల చెప్పుకొని ఈ దందా అనేది నిర్వర్తిస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ముఖ్య నాయకుడు అండదండలతోనే తెలుగుదేశం ప్రభుత్వము వచ్చిన వెంటనే ఈ దందాని అనేది కంటిన్యూ అనేది చేయడం జరుగుతోంది. గతంలో ఇతనికి దాదాపు 30 కోట్ల రూపాయలు ఫైన్ వేసినప్పటికీ గవర్నమెంట్కి ఆ ఫైన్ అమౌంట్ కూడా చెల్లించకపోగా ఆ కోరీని యథావిధిగా కొనసాగిస్తూ ఇప్పుడు మరొక క్రషర్ను కూడా కొత్తగా ఇప్పుడు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి ఏ అధికారి కూడా కన్నెత్తి కూడా అటువైపు చూడటం లేదు. దీని వెనుక ఆంతర్యం ఏమిటి? కూటమి ప్రభుత్వం దీని వెనుక ఉందా, లేక తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు దీని వెనుకలు ఉన్నారా? మరి అధికారులకు ఎంత ముడుపులు ముడుతా ఉన్నాయని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏ అధికారి కూడా ఈ అక్రమ కోరీలకు సంబంధించి మినిమం అక్కడ ఉన్న ఎంఆర్ఓ కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. అక్కడ తీరా చూస్తే మెయిన్ రోడ్డు కూడా స్థలాలు కబ్జా చేస్తే ఆ కబ్జాలు చేసిన స్థలాన్ని కూడా ఖాళీ చేయించలేని దుస్థితిలో బొమ్మనాల ఎంఆర్ఓ గారు ఈరోజు ఉన్నారు. అదేవిధంగా ఈ కోరీ గురించి చెప్పాలంటే అనేకమైన అక్రమాలు ఈ కోరీలో జరుగుతూ ఉండేది. అనేకమైన అక్రమాలు ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదు? జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి వరకు ఏ అధికారి కూడా దీనిపైన స్పందించడం లేదు. వెంటనే జిల్లా కలెక్టర్ గారు దీనిపైన స్పందించాలి. లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయాన్ని క్షుణ్ణంగా ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తాది. అయ్యా, ఈయన మీ బంధువు అని కూడా చెప్పుకుంటా ఉన్నాడంట. మీ బంధువా కాదా అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ కూడా క్వశ్చన్ చేస్తా ఉంది. ఈరోజు అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు పేరును బద్నాం చేసే విధంగా ఇక్కడున్న కొంతమంది వ్యక్తులు తయారైతా ఉన్నారు. ఆయన అభివృద్ధి అని చెప్పేసి ముందుకు వస్తా ఉంటే మీరు అనవసరంగా ఆయన పేరుని మధ్యలోకి తీసుకొచ్చి దీన్ని ఆయన పేరును చెడగొడుతున్నారని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇలాంటి వారిపైన మీరు వెంటనే చర్యలు అనేది తీసుకోవాలి. లేకపోతే సహజ సంపదకు చాలా ముప్పు ఉందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.